హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడు 3 లేయర్స్ ఫ్రాక్ చూద్దాం. 3 లే 3 లేయర్స్ కోసం 10 ఇంచెస్ 3 లేయర్స్ కట్ చేసుకుందాం మార్కింగ్ చేసుకొని. ఇది మొత్తం శారీ అండి. 5 మీటర్స్ శారీ తీసుకున్నాను. ఇట్లా 4 ఫోల్డింగ్స్ ఏసుకొని కట్ చేసుకోవాలి. ఒక్కొక్కటి 10 ఇంచెస్. షార్ట్ ఫ్రాక్ ఇది, లాంగ్ ఫ్రాక్ కాదు. ఇలా మూడిటికి కట్ చేసుకున్న తర్వాత బాడీ తీసుకుందాం. బాడీ 14 ఇంచెస్ తీసుకున్నాను. చెస్ట్ వచ్చి 9 ఇంచెస్ ప్లస్ 2 ఇంచెస్ ఎక్స్ట్రా. తర్వాత నెక్ షోల్డర్ కలిపి 7 తీసుకుంటున్నా. 7లో 2.5 ఇంచెస్ షోల్డర్ కోసం తీసుకున్నా. ఆ తర్వాత మిగతాదంతా నెక్ కోసము. నెక్ వీ నెక్ పెడుతున్నా. దీనికోసం 7 ఇంచెస్ నెక్ పొడవు తీసుకుంటున్నా. ఇది వీ నెక్ కాబట్టి కొంచెం నెక్ పొడవు లెంత్ ఎక్కువ ఉంటుంది. ఇది స్క్వేర్ చేసుకున్న తర్వాత వీ నెక్ గీసేసుకోవాలి. వీ నెక్ లాగా మార్క్ చేసేసుకొని ఇప్పుడు దీన్ని కటింగ్ చేసుకోవాలి. ఫ్రంట్, బ్యాక్ నెక్ ఏమో హై నెక్ పెట్టేసుకోవాలి. ఇది బ్యాక్ నెక్. సేమ్ అవే కొలతలు ఉంటాయి. షోల్డర్ అవన్నీ ఓన్లీ నెక్ పొడవు మాత్రం తగ్గించుకుంటున్నా. హై నెక్ కాబట్టి 2.5 ఇంచెస్ తీసుకుంటున్నా పొడవు. వెడల్పు సేమ్ దమ్ము ఫ్రంట్కి ఎంత ఉందో అంతే. దాన్ని తీసుకొని స్క్వేర్ చేసుకొని మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకొని కట్ చేసి పెట్టుకోవాలి. ఇలా కట్ చేసుకోవాలి. ఫ్రంట్ బ్యాక్ 2 నెక్స్ కట్ చేసి పెట్టుకున్నాను. ఆ తర్వాత షోల్డర్ మధ్యలో చూసుకుంటా ఫిల్ట్ వేసుకోవాలి. బ్యాక్ ఫ్రంట్ 2 సైడ్లో ఫిల్టులు వేసుకోవాలి. ఫస్ట్ లైనింగ్ అటు ఇటు జరగకుండా ఒక స్టిచ్ చేసుకుంటున్నా. నెక్ దగ్గర కట్ చేసినాం కాబట్టి. ఆ తర్వాత ఫిల్ట్ వేసేసుకోవాలి. బ్యాక్ సైడ్ హాఫ్ ఇంచ్ వెడల్పుతో వేసేసుకోవాలి, సరిపోతుంది. ఫస్ట్ టైం చూస్తే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది ఫ్రంట్ నెక్ అండి. ఫ్రంట్ నెక్ కూడా సేమ్ మనం మార్కింగ్ ఎలా వేసుకున్నామో అలా కట్ చేసుకోవాలి. దీన్ని వీ నెక్ అని చెప్పాను, కాకపోతే కొంచెం రౌండ్ చేసుకుంటున్నా వీ నెక్ని. ఇలా కట్ చేసుకున్న తర్వాత దీనికి కూడా ఫ్రంట్ సైడ్ కూడా ఫిల్ట్ వేసుకోవాలి. నెక్ సైడ్ నుంచి ఒక 3 ఇంచెస్ వెడల్పులో, ఇక్కడ చూపిస్తున్నట్టు మిడిల్ పార్ట్ నుంచి 3 ఇంచెస్ వెడల్పులో ఒక మార్క్ చేసుకొని 1 ఇంచ్ వెడల్పుతోటి మార్క్ చేసుకోవాలి. ఇది అటు సైడ్ వచ్చేలా కూడా మార్క్ చేసి పెట్టుకున్నాను నేను. ఆ తర్వాత నెక్ దగ్గర కట్ చేసినాం కాబట్టి ఇటు సైడ్ కూడా కదలకుండా ఒక స్టిచ్ వేసుకోవాలి. ఇలా కంప్లీట్గా ఒక స్టిచ్ వేసుకోవాలి. ఆ తర్వాత ఫిల్ట్ వేసుకోవాలి. ముందు ప్రిన్సెస్ కట్ లాగా ఇస్తున్నాను నేను. ఫిల్ట్ అంటే హాఫ్ వరకు కాకుండా ఈ చంకపాటు వరకు వేసేసుకోవాలి. ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు రౌండ్ తిరిగే దగ్గర మాత్రం కొంచెం క్లాత్ ఫోల్డ్ కాకుండా చూసుకుంటూ వేసుకోవాలి. ఇప్పుడు వేసిన విధంగానే ఇంకో సైడ్ కూడా ఇలాగే వేసుకోవాలి. ఒకసారి ట్రై చేస్తే కొత్త వాళ్ళకు కూడా ఇది ఈజీగా వేయడానికి వస్తుంది. కటింగ్ చేసి వేయడం కంటే ఇలా కూడా వేయచ్చు అనమాట. ప్రిన్సెస్ కట్ ఇలా వేసుకోవాలి. ఇది మాత్రం కింద 1 ఇంచ్ వెడల్పుతో అందుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్నట్టు రౌండ్ అయ్యే దగ్గర మాత్రం ఫోల్డింగ్స్ రానివ్వద్దు. ఇలా 2 సైడ్స్ స్టిచ్ వేసుకున్న తర్వాత ఇప్పుడు షోల్డర్స్ జాయింట్ వేసుకుందాం. ఇలా నీట్గా వేసుకోవాలి. ఇప్పుడు బ్యాక్ పార్ట్ తీసుకొని షోల్డర్స్ జాయింట్ వేసుకుందాం. ఆపోజిట్ డైరెక్షన్లో పెట్టుకొని జాయింట్ వేసుకుంటున్నాం. షోల్డర్ పైన 1/2 ఇంచ్ కుట్లకి వదులుకోవాలి. 1/2 ఇంచ్ లైన్ పైన 2 టైమ్స్ వేయాలి. షోల్డర్ పైన ఎప్పుడైనా 2 కుట్లు వేసేసుకోవాలి. ఇలా 2 కంప్లీట్ చేసుకున్న తర్వాత ఇట్లా స్ట్రైట్గా ఉంటే ఇలా ఉంటుంది. తర్వాత నెక్ వేసుకోవాలి. నేను ఓన్లీ పైపింగ్ అలా ఏం కాకుండా ఓన్లీ గల్లపట్టి వేసుకొని లోపలికి ఫోల్డ్ చేసి కుట్టేస్తున్నా. అంటే ఇది సింగిల్ కలర్ కాబట్టి ఏం వాడట్లేదు వేరే కలర్ కూడా. అందుకే సేమ్ అదే లైనింగ్ తోటి కుట్టేసుకుంటున్నా. ఇలా కుట్టేసుకొని లోపలికి ఫోల్డ్ చేసి కుట్టుకుంటే కూడా చాలా నీట్గా కనిపిస్తుంది. ఇలా కూడా కుట్టుకోవచ్చు. పైపింగ్ వేస్తే కూడా బాగుంటుంది. కాకపోతే దీనికి ఏం వేరే కలర్ లేదు కాబట్టి గోల్డ్ వేసినంత లుక్ రాదని నేను లైనింగ్ తోటే కుట్టేసుకున్నా. ఇలా డబల్ ఫోల్డ్ చేసి కుట్టేసేసుకోవాలి. లోపల నుంచి కనిపించే స్టిచ్ కదా అని అటు ఇటు కాకుండా నీట్గా వేస్తే పైకి నీట్గా కనిపిస్తుంది. ఇలా నీట్గా కంప్లీట్ చేసుకోవాలి. ఇలా ముందు వీ నెక్ కాబట్టి కొంచెం అది వచ్చిన దగ్గర సూది ఆపి మరీ వేసుకోవాలి. ఇలా వస్తుంది మొత్తం. నెక్ అయిపోయింది. ఇప్పుడు ఇవి 3 లేయర్స్ హ్యాండ్స్ కూడా ఇలా ఆల్రెడీ నేను కట్ చేసి పెట్టుకున్నాను. కటింగ్ వీడియో వేరే దాంట్లో పెడతాను. వేరే హ్యాండ్స్ కట్ చేసినప్పుడు ఇట్లా 2 లేయర్స్ పెడుతున్నాను.
ఒకదానికి లెంత్ 8, 7 ఉంటే ఇంకొక దానికి 2 ఇంచెస్ తగ్గించి తీసుకోవాలి. ఇలా మిడిల్‌లో ఒక గుర్తు పెట్టేసుకొని ఇంకొక లేయర్‌కి కూడా సేమ్ మిడిల్‌లో ఒక లైన్ దగ్గర గుర్తు పెట్టుకోవాలి. పెట్టేసుకొని దాన్ని మామూలు సైజ్ తీసుకొని రౌండ్ చేసుకోవాలి. నేను 4½ ఇంచెస్ తీసుకుంటున్నా. ఒకవేళ సరిపోకపోతే మళ్ళీ కొంచెం రౌండ్ చేసుకొని కట్ చేసుకుంటా. కాకపోతే చిన్నగా చేసుకోవడం బెటరు. చూసుకుంటున్నా సరిపోకపోతే మళ్ళీ చేసుకుంటా. ఇలా మనం స్టిచ్ చేసిన దాన్ని కూడా ఒకసారి టేప్‌తో కొలిచి చూసుకోవాలి. 7 వచ్చింది. ఇప్పుడు నేను తీసుకున్నది కూడా 7 ఉంది కాబట్టి 2 కరెక్ట్‌గానే ఉన్నాయి. కట్ చేసేసుకొని 2 కట్ చేసుకొని జాయింట్ చేసుకోవాలి. ఈ సైడ్‌లో కూడా పీకో చేసి పెట్టేసుకోవాలి. ఇలా 2 లేయర్స్‌ని కట్ చేసి పెట్టుకోవాలి. కట్ చేసేసుకొని మధ్యలో ఉన్న దగ్గర ఒక మార్క్ చేసుకోవాలి. ఆ మార్క్ షోల్డర్ పైకి వచ్చేలాగా పెట్టుకోవాలన్నమాట. ఇప్పుడు ఓపెన్ చేసేసి ఇంకో లేయర్ కూడా దీనిపైన పెట్టి స్టిచ్ చేసుకోవాలి. ఇలా 2 లేయర్స్ మార్క్ మాత్రం అలా పెట్టుకుంటే మనకి ఈజీ అయిపోతుంది కుట్టడం. ఇలా మార్క్ చేసుకొని 2 ఈక్వల్‌గా పెట్టుకొని జాయింట్ చేసుకుంటున్నాను నేను. జాయింట్ చేసుకొని పీకో చేసుకోవాలి. ఇలా 2 సైడ్‌లో స్టిచ్ చేసుకుంటే కదలకుండా ఉంటాయి. వేసుకునేటప్పుడు హ్యాండ్ వేసుకునేటప్పుడు ఈజీగా అయిపోతుంది. ఇలా వస్తుంది. దీన్ని పీకో చేయాలి. నేను పీకో చేసి పెట్టేసుకుంటా తర్వాత జాయింట్ చేసేసుకొని ఫస్ట్ షోల్డర్ లెంత్ కరెక్ట్ ఉందా లేదా చూసుకొని ఏమైనా ఎక్స్ట్రా అనిపించింది అనుకో తీసేసుకోవాలి మెజర్మెంట్ కంటే. ఇలా తీసేసుకున్న తర్వాత హ్యాండ్ జాయింట్ చేసుకోవాలి. ఇప్పుడు హ్యాండ్ జాయింట్ చేసుకున్నా. చిన్న లేయర్ ఉంది కదా, అది పైకి ఆపోజిట్ డైరెక్షన్లో ఉండేలాగా పెట్టుకోవాలి. మనం కుట్టిన తర్వాత పైకి అది వచ్చేస్తుంది. హ్యాండ్స్ కూడా ఎప్పుడైనా 2 స్టిచెస్ వేసుకోవాలి. సింగిల్ వేసుకోకూడదు. షోల్డర్కి హ్యాండ్స్కి డబల్ స్టిచ్ వేసుకోవాలి. ఇలా 2 సైడ్లో హ్యాండ్స్ కంప్లీట్ చేసుకోవాలి. స్టిచ్ వేయడం కూడా సింగిల్ స్టిచ్ పైన ఎలా వేసామో సెకండ్ స్టిచ్ కూడా అలాగే వేసేసుకోవాలి. హ్యాండ్స్ అయిపోయినాయి. ఇప్పుడు అయిపోయిన తర్వాత ఒక సైడ్ ఫోల్డ్ చేసుకోవాలి. ఇప్పుడు ఫ్రంట్ బ్యాక్ 2 ఇలా పట్టుకొని చూసుకొని ఈక్వల్ ఉన్నాయి ఇలా చూసుకోవాలి ఫస్ట్. తర్వాత 1½ ఇంచ్ మనం ఎక్స్ట్రా ఎంత తీసుకున్నాం 2 ఇంచెస్ తీసుకున్నాం కాబట్టి 2 ఇంచెస్ దగ్గర ఒక మార్క్ చేసుకొని హ్యాండ్ జాయింట్ చేయట్లేదు. పీకో చేసిన తర్వాత జాయింట్ చేసేస్తాను నేను. చెస్ట్ పార్ట్ నుండి మెజర్మెంట్ తీసుకొని లోపల నుంచి ఒక 2 ఇంచెస్ పైన నాడా పెట్టేసుకొని స్టిచ్ చేసుకుంటున్నా. 2 ఇంచెస్ తీసుకున్నా ఇటు సైడ్. ఇంకొక స్టిచ్ కూడా దాని పక్క నుంచి వేసేసుకుంటున్నా 1/2 ఇంచ్ గ్యాప్ తోటి. ఇలా 2 స్టిచ్ చేసేసుకొని సింగిల్ సైడు కంప్లీట్ చేసుకోవాలి. ఇంకా సింగిల్ సైడు కంప్లీట్గా కుచ్చులు పెట్టిన తర్వాత కుట్టేసేసుకోవాలి. ఇలా ఇప్పుడు ఒక సైడ్ అయిపోయింది కదా, ఇట్లా 4 ఫోల్డింగ్స్ చేసుకొని ఒక చిన్న మార్క్ పెట్టుకోవాలన్నమాట. ఈ మార్క్స్ మనం కుచ్చులు పెట్టేటప్పుడు ఈజీగా పెట్టడానికి ఉపయోగపడుతుంది. ఇలా పెట్టుకొని ఇప్పుడు ఇందాక తీసుకున్న 3 లేయర్స్ ఉన్నాయి కదా, ఇప్పుడు ఆ 3 లేయర్స్ని దీనికి అటాచ్ చేసుకుంటూ కుచ్చులు పెట్టుకుంటూ అటాచ్ చేయాలి. నేను వీడియోలో 14 ఇంచెస్ పెట్టి తీసుకున్నా. కాకపోతే నేను మళ్ళీ తర్వాత అది కట్ చేసుకున్నా. 10 ఇంచెసే ఉంది. ఇలా చిన్న చిన్న కుచ్చులు పెట్టుకుంటూ కంప్లీట్ చేసుకోవాలి. ఫస్ట్ స్టెప్కి మరీ దగ్గర కాకుండా కొంచెం కొంచెం దూరంగానే పెట్టేసుకోవాలి. ఎందుకంటే కింద లేయర్ వచ్చేసరికి క్లాత్ చాలా పడుతుంది కాబట్టి పైన తగ్గించుకుంటే కిందికి వచ్చేసరికి క్లాత్ అనేది సరిపోతుంది. లేకపోతే మళ్ళీ ఎక్స్ట్రా క్లాత్ తీసుకోవాల్సి వస్తుంది. అందుకే స్టార్టింగ్ పెట్టేది మాత్రం చిన్న చిన్న కుచ్చులు దూరం దూరం పెట్టుకోవాలి, కొంచెం దూరం. ఇలా మొత్తం కుచ్చులతో కంప్లీట్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక లేయర్ అయిపోయింది. సెకండ్ లేయర్ కూడా సేమ్ ఇప్పుడు నడుము దగ్గర ఉన్న దానికి ఎలా పెట్టినామో దీనికి కూడా సేమ్ అలాగే కుచ్చులు పెట్టుకోవాలి. దీనికి కూడా మరీ అంత దగ్గర కాకుండా కొంచెం దూరం దూరం పెట్టేసుకోవాలి. స్టెప్ బై స్టెప్ పెరిగే కొద్దీ క్లాత్ ఎక్కువ పడుతుంది కాబట్టి ఫస్ట్ లేయర్ తక్కువ తీసుకుంటే సెకండ్ లేయర్కి ఇంకొంచెం దానికంటే ఎక్కువ పడుతుంది. 2 మీటర్స్ ఎక్కువ పడుతుంది. అలా 3 లేయర్స్కి ఇలాగే కంప్లీట్ చేసేసుకోవాలి. ఇప్పుడు లాస్ట్ లేయర్ పెట్టేస్తున్నా. లాంగ్ ఫ్రాక్ అయినా కూడా ఇంతే, కాకపోతే హైట్ అనేది చూసి తీసుకోవాలన్నమాట. ఫుల్ లెంత్ ఎంత ఉందో దాన్ని ఈక్వల్ చేసుకొని తీసుకోవాలి. ఇప్పుడు నేను షార్ట్ ఫ్రాక్ కాబట్టి
ఆ షార్ట్ ఫ్రాక్‌కి సరిపడా ఈక్వల్ చేసుకున్నాను అనమాట. 3 లేయర్స్‌ని దాన్ని ఈక్వల్ చేసుకోవాలి. ఇలా మొత్తం కంప్లీట్ అయిపోయింది ఇప్పుడు. 3 లేయర్స్ పెట్టేసుకున్నా. ఆ తర్వాత లైనింగ్ అటాచ్ చేసుకుంటున్నా. లైనింగ్ మాత్రం ఓన్లీ సింగిలే కాబట్టి మనం ఎంత హైట్ ఉందో తీసేసుకొని ఆ తర్వాత ఇలా కుచ్చులు పెట్టేసుకోవడమే. లోపల దానికి మాత్రం పెద్దగా పెట్టుకున్నా కూడా ఏం కాదు కుచ్చులు. పెద్దగా లోపల బయటికి ఏం కనిపించదు కాబట్టి లైనింగ్ మనం ఎంత తీసుకున్నామో దాన్ని బట్టి కుచ్చులు పెట్టేసుకోవాలి. ఇలా కుచ్చులు పెట్టుకొని కుచ్చులు పెట్టిన తర్వాత కూడా దీని మీద డబల్ స్టిచ్ వేసుకోవాలి నడుము దగ్గర కూడా. ఇలా మొత్తం కుచ్చులు పెట్టేసుకొని కంప్లీట్ చేసుకుందాం. ఇది అయిపోయింది. కింద లైనింగ్ లెంత్ చూసుకొని ఎక్స్ట్రా ఉందనుకో దాన్ని ఫోల్డ్ చేసి కుట్టేసుకోవాలి. ఇలా కుట్టడం అయిపోయింది. ఇది కుట్టేసుకున్న తర్వాత ఇంకొక సైడ్ ఉంది కదా, ఈ లాస్ట్‌ది ఇప్పుడు స్టిచ్ చేసుకోవాలన్నమాట. కుచ్చులు పెట్టడం అయిపోయిన తర్వాత లాస్ట్‌కి స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు కూడా సేమ్ చెస్ట్ పార్ట్ దగ్గర 2 ఇంచెస్ మార్క్ చేసుకొని నడుము దగ్గర నుంచి పైకి 2 ఇంచెస్ ఉన్నప్పుడు నాడ పెట్టేసుకుంటున్నాను నేను. నాడ పెట్టేసుకొని స్టిచ్ చేసుకోవాలి. సేమ్ 2 ఇంచెస్ టేప్‌తో అయినా కొలుచుకోవచ్చు, లేదంటే హ్యాండ్‌తో అయినా చూసుకోవచ్చు. ఇలా స్టిచ్ చేసుకోవాలి. 4 లేయర్లు వచ్చేలాగా చూసుకొని ఇలా 4 లేయర్లకి కొద్ది దూరం వరకి సేమ్ స్టిచ్ వేసుకోవాలి. ఆ తర్వాత లైనింగ్ సెపరేట్ చేసుకొని మెయిన్ క్లాత్ సెపరేట్ చేసుకొని ఓన్లీ మెయిన్ క్లాత్ పైననే స్టిచ్ చేసుకోవాలి. ఎండింగ్ వరకు ఇలాగ స్టిచ్ చేసుకోవాలి. సెకండ్ వేసే స్టిచ్ లైనింగ్‌కి వేసేసుకోవాలి. ఇలా 2 కంప్లీట్ చేసేసుకోవాలి. లైనింగ్, మెయిన్ క్లాత్ స్టిచ్. తర్వాత ఫైనల్‌గా లుక్ ఇలా వస్తుంది. ఇప్పుడు ఫ్యాషన్‌గా ఉన్నాయి కాబట్టి ఈ ఫ్రాక్స్ స్టిచ్ చేయడం కూడా చాలా ఈజీ. ప్లీజ్ అండి ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. ఇంకా కొత్త కొత్త వీడియోస్ పెడుతూ ఉంటాను. థ్యాంక్ యూ.